ప్రభు నామన మీ అందరికీ పునరుద్ధానపు శుభాకాంక్షలు, దీవెనలు క్రీస్తు ప్రభు నామములో తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శరీరధారి అయ్యున్న దినాల్లో ఆయన ఈ లోకమంతటిని ప్రభావితం చేసే గొప్ప పరిచర్య చేశాడు. ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధరుడైన తరువాత మరలా ఆయన తన పరిచర్యను కొనసాగించాడు. ఎలాగూ ఆయన జీవించినప్పుడు కన్నా ఇంకా గొప్పగా ఆయన పరిచర్యను కొనసాగించాడు. అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. దానిలో భాగంగానే మనకి ఇచ్చిన ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో ప్రభు ఎలా కనిపిస్తూ ఉన్నాడు? ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎలా కనిపిస్తున్నాడో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఎవరు? అద్వితీయ దేవుడు ఒక్కడే. ఇంకా రెండవ వాడు లేడు. ఆయనకు ముందు లేడు, ఆయనకు వెనుక లేడు. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఆ ఒక్కడు చేసిందేంటి? అందరి కోసం విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఆయన ఒక్కడే. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, అద్వితీయమైన దేవుడు. ఇంకా వేరే వాళ్ళు అసలు లేనే లేరు. చాలా మందిలో ఏముంటది? యేసు ప్రభు దేవులలో దేవుడు, ఆయన దేవుడే గాని అని మళ్ళీ ఏదో మాట్లాడతారు. అంతేకాదు, కొందరు యేసు ప్రభు ఆయన మరణ పునరుద్ధానం గురించి కొందరు అసలు ఒప్పుకోరు. కాదు కాదు, ఆయన ఒకే ఒక్క దేవుడు. ఆయన ద్వారానే మనుషులకు రక్షణ, పాప విమోచన, మోక్షం. ఎవరిని చూశాడు? చాలా కాలం క్రితం, అంటే 60 సంవత్సరాల క్రితం యోహాను గారు యేసు ప్రభు మరణించిన తరువాత 60 సంవత్సరాల తరువాత ఈ దర్శనాన్ని చూశాడు. అప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నాడు? అప్పుడు శరీరధారి అయిన దినాల్లో కన్నీరు కార్చిన ప్రభు, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు, మన కోసం నడిచిన ప్రభు. యేసు ప్రభు జీవించినంతకాలం ఏం చేశాడు? మనలాగా స్కూటర్లు ఎక్కారా? ఇప్పుడు ఏం కార్ల మీద తిరుగుతున్నారులే అసలు. మనకులాగా ఏసీలు ఉన్నాయా? ఇటొక ఏసీ, అటొక ఏసీ, పెద్ద పెద్ద కుర్చీలు. ఆ కాలంలో ప్రభుకి అవేమి ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఇప్పుడు ఎలా కనపడుతున్నాడు? బూరతను వంటి స్వరము కలిగిన వాడు, దీప స్తంభముల మధ్య ఆయన ఒక్కరే సంచరించే దేవుడు. అంతేకాదు, ఎలా ఉన్నాడు ఆయన? యేసు క్రీస్తు. ఆయన మనలో ఎలా ఉన్నాడు? చూడండి, 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన మేఘములను వాహనముగా తీసుకుని ఆరోహణమయ్యాడు. అదే మేఘాలను వాహనంగా తీసుకుని మరలా రెండవసారి రాబోతున్నాడు. గమనించిరా? ఏమన్నాడు? మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. పునరుద్ధరుడైన క్రీస్తు ప్రభు
ఆయన ఇప్పుడు మన కోసం ఎలా ఉన్నాడు అంటే, ఆయన మహిమ దర్శనముగా దీపస్తంభాల మధ్య సంచరించేవాడు. ఎలాంటి యేసు ప్రభు ఇప్పుడు మనకి చూడండి, మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం 2వ భాగం. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము. ఏమిటైంది? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం. మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఏంటది? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం. ఆయన అంగి దేవాలయమును నిండుకొనెను. గమనించారా? ప్రభు యొక్క వస్త్రం, ఆయన మహిమ పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం. ఈ లోకంలో ఆయన వేసుకున్న అంగీకి చీట్లు వేసుకున్నారు, ఆయన వస్త్రములను పంచుకున్నారు. మరి ఇక్కడ ఎలాంటి వస్త్రాన్ని ధరించిన క్రీస్తు ప్రభు? పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము. అర్థమైందా? ప్రభు యొక్క ప్రవర్తన, ప్రభు యొక్క జీవితం ఈ లోకంలో మనకి కనబడుతూ ఉన్నది. అర్థమైందా? పరమగీతంలో కూడా ఆయన యొక్క వస్త్రాన్ని గురించి వివరించారు. చూడండి, పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనం. ఏమన్నాడు? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింప వచ్చును. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం. ఆయన యొక్క ప్రవర్తన పరిశుద్ధమైనది, మహిమ గలది, ధవళమైన సింహాసనం, ధవళమైన వస్త్రం. కనుక మరణించి తిరిగి లేచిన క్రీస్తు ప్రభు ఆయన మన కోసం రాబోతూ ఉన్నాడు. పరలోకంలో ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన ప్రవర్తనలో, వస్త్రము అనగా ఆయన ప్రవర్తన, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత మనకు కనిపిస్తూ ఉన్నది. ఎలాంటి లోపము లేనివాడు. అలాంటి క్రీస్తు ప్రభు మన కోసం ఆయన రాబోతూ ఉన్నాడు. రెండవదిగా చూడండి, పునరుద్ధారణ క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు? రొమ్మునకు బంగారు దట్టి. గమనించరా? ఆయన వేసుకున్నది వస్త్రం, మళ్ళీ ఇంకేముంది? రొమ్మునకు బంగారు దట్టి. ఏమిటా బంగారు దట్టిలో ఉన్న ప్రత్యేకత? చూడండి, ప్రభు యొక్క బంగారు దట్టి ప్రత్యేకత ఏంటి? యెషయా 11:5. అతని నడుమునకు నీతియు, అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. మన కోసం రానయ్యున్న క్రీస్తు ప్రభు, మన కోసం, సంఘాల కోసం, పరలోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి మన కోసం రానయ్యున్న క్రీస్తు ప్రభు ఎలా కనిపిస్తున్నాడు? ఎలా కనిపిస్తున్నాడు? ఆయన రొమ్మునకు బంగారు దట్టి, నడుమునకు నీతియు, తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. నీతి సత్యము ఆయన నడికట్టు. రొమ్మునకు బంగారు దట్టి అనగా ప్రభు యొక్క నీతి. ఆయన నీతితో, ఆయన సత్యముతో పరలోక రాజ్యం ఉన్నది. పాపులను రక్షించటానికి వచ్చిన క్రీస్తు ప్రభు మరలా రెండవ రాకడలో మనల్ని తీర్పు తీర్చటానికి రాబోతున్నాడు. నమ్మని వారికి శిక్ష విధించటానికి రాబోతూ ఉన్నాడు. పాతాళములో సైతానును బంధించటానికి రాబోతూ ఉన్నాడు. కనుక ఈ సత్యాలను మనం తెలుసుకోవాలి. పునరుద్ధారుడైన క్రీస్తు ప్రభు మరలా రాబోతున్నాడు. ఎలా కనిపిస్తున్నాడు? ఇదిగోండి,
ఆయన మహిమ దర్శనములో ఆయన పాదములకు మట్టుకు దిగుచున్న వస్త్రం, ఆ వస్త్రము ఆయన యొక్క మహిమ దేహాన్ని సూచిస్తూ ఉన్నది. రొమ్మునకు బంగారు దట్టి నీతి సత్యం. చూడండి మరలా ప్రభు ఎలా కనిపిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉండిన పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఎలాంటి వాడు ప్రభు? ఆయన తలయు తల వెంట్రుకలు నిత్యుడు ప్రభు. ఆయన దీర్ఘాయుష్మంతుడు. ఆయన యుగ యుగాలు జీవించే దేవుడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మరణమైతిని గాని యుగ యుగములు జీవించు చున్నా దేవుడు. గమనించారా? 1వ అధ్యాయం ప్రకటన 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్న దేవుడు. మనకి యేసు ప్రభు అంటే ఏంటో తక్కువగా చూస్తారు నేటి కాలంలో. పునరుద్ధరుడైన క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు ఆయన అంటే, ఇదిగో చూడండి, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై నిత్యుడు ప్రభు, యుగ యుగాలు జీవించే దేవుడు. యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ఆయన ఒక్కడే తన ప్రాణాన్ని పెట్టుటకు అధికారము కలిగిన వాడు, మరలా దాన్ని తీసుకున్నటకు కూడా అధికారాన్ని కలిగిన గొప్ప దేవుడు. ఆ దేవుని వైపు చూడు. ఆ దేవుడు ఒక్కడే నిన్ను రక్షించగలిగిన దేవుడు. ఆ క్రీస్తు ప్రభు ఒక్కడే నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆ క్రీస్తు ప్రభు ఒక్కడే మరలా తిరిగి రానయ్యున్న దేవుడు. మరలా చూడండి 14వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ప్రభు యొక్క నేత్రాలు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఏమిటి అగ్ని జ్వాలలు? ఆయనకి కనబడని సృష్టము ఏదియూ లేదు. హెబ్రీ పత్రిక చూడండి 4వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు ఎలాంటి వాడు మనకి తెలియజేస్తున్నాడు. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఆయన చూడనిది ఏదియూ లేదు. ఆయన కనుగొనలేనిది ఏదియూ లేనే లేదు లేదు లేదు. రోజున యేసు ప్రభు అంటే ఎంతో చులకనగా మాట్లాడుతున్నారు. రేపు ప్రభు రెండవ రాకడలో అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవారిగా వస్తాడు. అందరూ రొమ్ము కొట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారు. ఎందుకని? అయ్యో ఈయన మనం తృణీకరించాం, ఈయనని ద్వేషించాం, ఈయన పరిచారకులను, ఈయన శిష్యులను, ఈయన గురించి చెప్పేవాడిని ద్వేషించాం, దూషించామని చెప్పి బాధపడిపోతారు, భయపడిపోతారు. కనుక పునరుద్ధరుడైన క్రీస్తు ప్రభు, మన కోసం రానయ్యున్న క్రీస్తు ప్రభు, ఆయన నేత్రాలు ఎలాంటివి? ఈ లోకంలో మన కోసం కన్నీరు గార్చిన నేత్రాలు. యేసు ప్రభు లాజరును లేపే ముందు ఏం చేశాడు? కన్నీరు కార్చాడు యేసు ప్రభు. యెరూషలేము పట్టణాన్ని గురించి ఏడ్చాడు యేసు ప్రభు. యెరూషలేమా యెరూషలేమా, కపెర్నహూమా కపెర్నహూమా, ఓ కొరాజీనా, ఓ బెత్సైదని ప్రభు కన్నీరు కార్చిన ప్రభు పునరుద్ధరుడైన తరువాత
మన కోసం ఎలా రాబోతున్నాడు? కన్నీరు కార్చడానికి కాదు, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడిగా ప్రభు వస్తూ ఉన్నాడు. ఇదిగో తుయితైర సంఘానికి కూడా అదే చెప్తున్నాడు. చూడండి 2వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. ప్రకటన గ్రంథం, తుయితైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను. గమనించరా, ప్రభు ఎలాంటి కన్నులు కలిగిన వాడు? అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన ప్రభు. దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తున్నావు? క్రీస్తు ప్రభు అంటే మీకు ఎలా కనపడతాడు ఇప్పుడు రేపు? ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఉన్నాడు. కానీ మరణాన్ని జయించి తిరిగి లేచిన తరువాత మన కోసం రానయ్యుండిన దేవుడిగా ఆయన కన్నులకి కనబడిన సృష్టము ఏదియూ లేదు. ఆయన అంతయు ఎరిగిన దేవుడు. నీ గురించి, నీ యొక్క పాపం గురించి, నీ యొక్క ప్రతి చెడు జీవితాన్ని గురించి అంతయు ఎరిగి తీర్పు తీరుస్తాడు. ఆయన నిన్ను సమస్తము చూచున్న దేవుడు. అంతరంగం మట్టుకు ఆయన చూస్తున్నాడు. కనుక నీలో ఏ పాపం ఉందో ఆయనకి తెలుసు. అంతేకాదు, నీలో ఎంత పరిశుద్ధత ఉందో ఆయనకి తెలుసు. నువ్వు ఎలాంటి వాడివో ప్రభువుకి పూర్తిగా తెలుసు. కనుక నీ పాపం నిన్ను పట్టుకోక ముందే, నీ పాపపు శిక్షను నీవు పొందక ముందే ఇప్పుడే ప్రభు దగ్గరికి రండి, సరి చేసుకోండి, మార్చుకోండి. ఇంకా ప్రభు ఎలా కనిపిస్తున్నారు చూడండి. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15, కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. గమనించరా, ప్రభు యొక్క పాదములు ఎలా ఉన్నాయి? అపరంజితో సమానం. ఆయన పాదములు తీర్పుకి నడుస్తున్నాయి. తీర్పు తీర్చటానికి ప్రభు రాబోతున్నారు. యోదయ, గలిలయ, సమరయ ప్రాంతాలలో మైళ్ళ దూరము కాలినడకన నడిచిన ప్రభు, ప్రతిరోజు కొన్ని మైళ్ళు నడిచిన ప్రభు, యేసు ప్రభు ఒక్క గాడిద చివరిలో తప్ప ఏది ఎక్కినట్లు లేనే లేదు. ఆయన ప్రతి గ్రామములో నడుచుకుంటూ వెళ్ళాడు. మన కోసం ఆయన ఎర్రటి ఎండలో ఒక్క సమరయ స్త్రీ కోసం ఆయన బావి దగ్గర నడుచుకుంటూ బండరాయి మీద కూర్చుని వేచి ఉన్న దేవుడు. అలాంటి దేవుడు రేపు ఎలా రాబోతున్నాడు? ఆయన పాదములు అపరంజి, కొలిమిలో పుటం వేయబడి మరయుచున్న అపరంజితో సమానము. ప్రభు యొక్క పాదములు అంత పరిశుద్ధమైనవి. ఆయన మన కోసం నడిచిన పాదాలు మన కోసం రేపు తీర్పు తీర్చటానికి మేఘారూఢుడై వస్తూ ఉన్నారు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తూ ఉన్నారు. దానికి సూచనలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. భూకంపాలు వస్తున్నాయి, కాదనలేమా? కాదనలేం కదా. వడగండ్లు మనుషుల మీద పడుతున్నాయి, పిడుగులు మనుషుల మీద పడుతున్నాయి, కాదంటానికి వీలు లేదు. ఈ ప్రకృతి విపత్తులు ఎంతో భయంకరంగా ఊహించనంత మట్టుకు జరుగుతున్నాయి. మనం కాదనలేము. ఇవన్నీ ప్రభు రాకడికి సూచనలు. మరణాన్ని జయించి పునరుద్ధరణైన క్రీస్తు ప్రభు ఆయన మేఘారూఢుడై మన కోసం రాబోతూ ఉన్నాడు. చూడండి తరువాత 15వ వచనం 2వ భాగం, ఆయన కంఠ స్వరము విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. గమనించరా, ఆయన మాట్లాడాడు. ఆయన సింహాసనాసీనుడై ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు.
విజ్ఞాపన చేస్తున్న క్రీస్తు ప్రభు ఆయన కంఠ స్వరం ఆయన యొక్క శక్తిని బలాన్ని సూచిస్తూ ఉన్నది. ఏమన్నాడు అక్కడ? ఆయన నోట నుండి రెండంచుల వారి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడలు చుండెను. గమనించే ప్రభు యొక్క అథారిటీ, కంట్రోల్. ఆయన నోట నుండి ఖడ్గం, రెండంచుల వారి అయిన ఖడ్గం, అది అధికారాన్ని, అది శాసనాల్ని, శాసించటాన్ని సూచిస్తూ ఉన్నది. కనుక మన కోసం రానయ్యున్న ప్రభు ఎలా ఉన్నాడో చూడండి. ఆయన నోట నుంచి వచ్చిన ఖడ్గం ఏం చేస్తుంది? ఇదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చూడండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది. ఆయన ఇనప దండముతో వారిని ఏలును. 2వ అధ్యాయంలో ఉన్న ఇనుప దండపు యొక్క ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. ఆయన కంఠ స్వరముతో జనములను కొట్టే దేవుడు, తీర్పు తీర్చే దేవుడు. ఆయన యొక్క అధికారం, ఆయన యొక్క శక్తి, మహత్యం ఆయన కంఠ స్వరములో ఉంది. నోటి నుండి రెండంచుల వారి అయిన ఖడ్గము ఆయన యుద్ధ నుండి బయలు వెడచుండేవాడు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన ఖడ్గదారి కానీ కాదు. మరి మన కోసం రాబోతున్న దేవుడు ఎలాంటి వాడు? ఆయన నోట నుండే రెండంచుల వారి అయిన ఖడ్గం. ఈ లోకంలో ఆ ప్రభు మాట్లాడినట్లు ఎవ్వరూ మాట్లాడలేదు. యేసు ప్రభుని తీసుకురండి రా మీరని బంట్రోతులను పంపుతారు. వాళ్ళు వచ్చి ప్రభు మాటలు విని వాళ్ళు మారిపోయారు. వాళ్ళు మారు మనసు పొందేశారు. ఒట్టి చేతులతో వెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక ఏంట్రా మీరు ఆయన తీసుకురాలేదంటే, ఏం మాట్లాడతామండి, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవ్వరు ఇంతవరకు మాట్లాడి ఆయన మాటలు, అలాంటి మాటలు మేము ఇంతవరకు వినలేదు. అలాంటి గొప్ప దేవుడు. మరి మన కోసం రానయ్యున్న దేవుడు ఎలాంటి వాడు? ఆయన నోట నుండి రెండంచెల వాడి అయిన ఖడ్గం. కనుక ఈ సమయంలో యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడకి ముందు నీ కోసం సిలువ వేయబడిన క్రీస్తు ప్రభువుని ఎదుట ఉన్నాడు. నిన్ను రక్షించటానికి నీ కోసం చేతులు చాపుతూ నిన్ను పిలుస్తున్న దేవుడు నీ కోసం ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని నిన్ను పిలుస్తున్న క్రీస్తు ప్రభు నీ కోసం ఉన్నాడు. ఏ ప్రభును నీవు ఎదుర్కొంటావు? మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభును నువ్వు ఎదుర్కొన్నట్లయితే ఆయన ఇచ్చే రక్షణ నీవు పొందుకుంటావు. ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని నీవు పొందుకుంటావు. నీ హృదయంలో శాంతి, సమాధానం, ఆనందం, సంతోషం దేవుడు నీకు ఇప్పుడే అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభువును నీవు తృణీకరించేవనుకో, ఎవరిని ఎదుర్కొంటావు తెలుసా? ప్రభు ఆయన మేఘారుడై నీ కోసం వచ్చే ప్రభువును నువ్వు ఎదుర్కొంటావు. అంతేకాదు అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన ప్రభువును నువ్వు ఎదుర్కొంటావు. ఇక ఆయనకు ఎవరు కూడా ఆయన ఎదుట నిలవబడలేరు. ఈ రోజున ప్రభు అంటే చాలా మంది ఇష్టానుసారంగా మాట్లాడి దేవుడిచ్చే రక్షణ తృణీకరిస్తున్నారు. అలాంటి వారు రేపు ఎదుర్కొంటారు ప్రభుని. ఇదిగో అసలు యోహాను గారి చూసేమన్నాడు చూడండి. అక్కడ ప్రకటన 1వ అధ్యాయం 17వ వచనం, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. యోహాను గారు ఒక్కడే యేసు ప్రభు చివరి వరకు ఉన్న శిష్యుడు. ఎక్కడ?
ఆయన పరిచర్య నుంచి మొదలుకొని గెత్సేమనేలో ఆయన యొద్ద ఉన్నాడు, గబ్బతా దగ్గర ఆయన యొద్ద ఉన్నాడు. అన్నా కైపలకు నెలవైన వాడి కనుక వాళ్ళ ఇంటిలోనికి కూడా వెళ్ళాడు యోహాను గారు. ప్రభు సిలువ మోస్తూ ఉంటుంటే ఆయన వెంబడి వెళ్ళాడు. అంతేకాదు సిలువ మీద 7 మాటలు పలికిన దానికి కూడా యోహాను గారు సాక్షి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహానుతో చెప్పాడు. కనుక చివరి మరణం వరకు చివరి మాటలు విన్న వ్యక్తి 60 సంవత్సరాల తర్వాత ప్రభువుని చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ధవళమైన ఉన్నిని పోలిన మనుషునిగా, మహిమ కలిగిన క్రీస్తుగా చూస్తూలోనే ఏమైపోయాడు? నేను ఆయనను చూడగాని చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితి. గమనించరా, న్యాయాధిపతిగా ప్రభువుని చూస్తావు, తీర్పు తీర్చే దేవుడిగా ప్రభువుని చూస్తావు. అంతేకాదు నీ పాపములకు తీర్పు తీర్చి నీకు శిక్ష విధించే దేవుడిగా నీవు చూస్తావు. కనుక అలాంటి క్రీస్తు ప్రభువుని నీవు చూడక ముందే ఇప్పుడు నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను పిలిచే ప్రభు నీ కోసం ఉన్నాడు. లోబడనల్లని ప్రజల కోసం దినమెల్లా నా చేతులు చాపుతున్నానని పిలిచే ప్రభు మన కోసం ఉన్నాడు. కనుక నువ్వు ఎలాంటి ప్రభుని ఎదుర్కొంటావు? ప్రతి మనుషుడు ప్రభుని ఎదుర్కోవాల్సిందే. భూరాజులు మొదలుకొని దాసుడు వరకు ప్రభుని ఎదుర్కోవాల్సిందే. ఎలాంటి ప్రభుని ఎదుర్కొంటావు? నీకు ఇప్పుడు ప్రభుని ఎదుర్కొంటే నీకు రక్షణ జక్కయ్యవలే. ఇప్పుడు ప్రభుని ఎదుర్కొంటే నీ జీవితానికి మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ. ఇప్పుడు ప్రభుని నీవు త్రోసివేసేవంటే న్యాయాధిపతి అయిన క్రీస్తు ప్రభుని నువ్వు ఎదుర్కొంటావు. అక్కడికి రక్షణకి తావు లేదు. క్రీస్తు ప్రభు కృప ద్వారా కలిగే పాప క్షమాపణ, రక్షణకి అక్కడికి అవకాశం లేనే లేదు. ఆయన తీర్పు తీరుస్తాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నువ్వు ఎన్ని పాపాలు చేసేవో అన్ని పాపాలకి శిక్ష ఉన్నది, తీర్పు ఉన్నది, నరకం ఉన్నది. కనుక ఆలోచించుకోండి ఎప్పటికైనా సరే. ప్రభువును నమ్ముకున్నావా? తీర్పు లేదు, నరకం లేదు, మరణం కూడా లేదు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించాలి. కనుక ప్రభు సన్నిధిలో మనం ఒక్కసారి ఆలోచించేయాలి. ప్రభు మన కోసం ఇప్పుడు ప్రాణం పెట్టిన ప్రభుగా మనకు కనపడుతున్నాడు. రేపు తీర్పు తీర్చడానికి రాబోతున్న ప్రభు మనం చూసాము. ఇప్పుడే నీ హృదయాన్ని ప్రభుకు అర్పించి తీర్పు నుంచి తప్పించబడే క్రీస్తు ప్రభుని నీవు రక్షకుడిగా అంగీకరించు. ఎలాంటి పాపానైనా క్షమిస్తాడు. నిన్ను తీర్పులోనికి రాక పరలోక రాజ్యాన్ని చేరుస్తాడు. ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తం నీ ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చేసి దేవుని బిడ్డగా నిన్ను చేస్తాడు. అలాంటి ధన్యత ప్రభు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయనా, మా కోసం న్యాయాధిపతిగా పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచిన రాజులకు రాజుగా ప్రభులో ప్రభుగా రాబోతున్నాను. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరూ రక్షించబడే కృపలో దయచేయమని, రక్షణ ప్రసాదించమని, అందరి మనోనేత్రాలు తెరిచిన ఆయన ఇప్పుడే రక్షించబడేటట్టు కృప చూపమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.